యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురించి హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే కన్యా రాశి వారికి 2026 గురు సంచారం ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. దానికి ముందు చిన్న ఇన్ఫర్మేషన్. గురువుగారు మిమ్మల్ని కలిసి మాట్లాడాలి 1-to-1 అంటే బెంగళూరుకే రావాల్సి వస్తుంది, కొన్ని వేరే సిటీలో కూడా అపాయింట్మెంట్ పెడితే బాగుంటుంది అని అందరూ కోరికలపైన మేము వస్తున్నాము. హైదరాబాద్కి, తర్వాత విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరులో రెగ్యులర్గా ఉంటాం. దాంతోపాటు ముంబై, ఢిల్లీ వస్తున్నాం. ఎవరెవరు ఈ సిటీలో ఉంటారో నన్ను 1-to-1 కలిసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుంటారో వాళ్ళు ఈ క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ పేరంతా చెప్పి రిజిస్టర్ చేసుకోండి. లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటుంది. టెంటేటివ్ డేట్స్ నేను ఈ సిటీలో ఎప్పుడు ఉంటానని నా అసిస్టెంట్ చెప్తారు. సో మీరు వచ్చి న్యూమరాలజీ, అస్ట్రాలజీ, వాస్తుపరంగా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. మేము అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు మూడుని కూడాను కంబైన్ చేసి ప్రిడిక్షన్ ఇస్తాం. ఇది ఒక యునీక్ ప్రిడిక్షన్. సో మీ పర్సనల్ గురించి కన్సల్టేషన్ చేయొచ్చు, బిజినెస్ గురించి కన్సల్టేషన్ చేయొచ్చు. బిజినెస్ కార్డ్ ఎలా ఉండాలి, లేఅవుట్ ఎలా ఉండాలి, లోగో ఎలా ఉండాలి, కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, మీరు పర్టికులర్గా ఏ మొబైల్ నెంబర్ వాడితే సక్సెస్ అవుతుంది, ఏ వెహికల్ నెంబర్ మీరు వాడితే బెస్ట్, కలర్ కాంబినేషన్ ఏది ఉంటే బాగుంటుంది, లక్కీ డైరెక్షన్స్ ఏది వాడచ్చు, ఇవన్నీ గురించి మీరు 1-to-1 అని కన్సల్టేషన్ చేయొచ్చు. క్రిందునే నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. దాంతోపాటు గురువుగారు ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ అయింది, న్యూమరాలజీ కన్సల్టేషన్ అయింది, వాస్తు కన్సల్టేషన్ అయింది, టారెట్ రీడింగ్ కూడా చేయించుకున్నాము. ఏ దాంట్లోనూ మాకు తృప్తి కలగలే, రిజల్ట్ దొరకలేదు. సో ఫెడప్ అయిపోయినాము. మా తలరాత ఎలా ఉంటుందో అలా ఉన్ని అనేసి అయిపోయినాము. మీలాంటి ఉండేవాడి కోసమే డిజైన్ చేసింది సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం 3 రోజుల వర్క్షాప్. ఫ్రైడే, సాటర్డే, సండే జరుగుతుంది. ఏ సిటీలో ఎప్పుడుని నా అసిస్టెంట్ని మీరు కన్సల్ట్ చేసి డేట్ బుక్ చేసుకోవచ్చు, సీట్ బుక్ చేసుకోవచ్చు. టోటల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఈ కోర్స్ చేయండి మీరు. 3 days వర్క్షాప్లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికలీ, మెంటలీ, ఫినాన్షియలీ 100% లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇది. జాయిన్ కండి. దీంట్లో మా 30 సంవత్సరాల అనుభవాన్ని సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అండ్ వాల్యూమ్ 4 ఈ 4 పుస్తకాల్లో మేము అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు ఇచ్చుంటాం. ఇది కోర్స్ మెటీరియల్గా ఇవ్వబడుతుంది. ఎవరు కోర్స్ జాయిన్ అవుతారో వేరే ప్రైవేట్ సెల్లో ఈ బుక్స్ దొరకదు. దీంట్లో వేదిక్ వాస్తు, నాడీ అస్ట్రాలజీ, సాల్డియన్ న్యూమరాలజీ, ఈవెన్ పామ్ హిస్టరీ, సో నేమ్ నెంబర్స్, కాలింగ్ నేమ్ నెంబర్, స్టార్టింగ్ లెటర్స్ ఏది ఉండాలి, హారిజంటల్ వాల్యూ ఏమి ఉండాలి, పిరమిడ్ నెంబర్ వాల్యూ ఏది ఉండాలి అని టారెట్ పిక్చర్ మూలకంగా చూపించున్నాం. చాలా ఇన్ఫర్మేషన్. పెద్ద లంక బిందులు అంటే అతిశయోక్తి కాదు. సో ట్రెజర్ ఈ పుస్తకాలు. సో దాంతోపాటు మీకు కుండలిని యోగం నేర్పిస్తున్నాం. కుండలిని యోగం నేర్చుకున్నారంటే మీకు భాగ్యోదయమే. మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని సహస్రార చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర యాక్టివేట్ చేసిస్తున్నాం. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం, ఎంతోమంది చేతబడులు చేసి తంత్రాలతో మీ ముఖ ఆకర్షణ కలగకూడదు, మీకు లక్ష్మీ కటాక్షం కలగకూడదు, మీకు వాక్చాతుర్యం కలగకూడదు అని బంధించుంటే దాని నుంచి బయట వచ్చే విషయాన్ని కూడా మీకు నేర్పుతున్నాము. చేతబడి నుంచి బయట వచ్చే విషయాన్ని. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు నేర్చుకోవాల్సిందే, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిందే. క్రిందుండే నెంబర్కి సంప్రదించండి. లిమిటెడ్ సీట్స్ ఉంటుంది. ఓన్లీ 24 సీట్స్ అంతే ఒక సెషన్లో. సో ఒక వర్క్షాప్ 3 days వర్క్ 24 సీట్సే ఉంటుంది. క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్ని బుక్ చేసుకోండి అని చెప్తూ వీడియోలోకి పోతామా వండి. కన్యా రాశి వారికి 2/6/2026 మంగళవారం మిథున రాశి నుంచి కర్కటక రాశికి వెళ్ళే గురు బృహస్పతి ఏం చేస్తుంది అంటే చాలా పెద్ద భాగ్యోదయాన్ని ఇస్తుంది, విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే కన్యా రాశికి 4వ అధిపతి సుఖస్థానాధిపతి, కళత్ర స్థానాధిపతి అని చెప్పి 7వ స్థానాధిపతి గురు 11వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండేది వచ్చి చాలా చాలా యోగాన్ని ఇస్తుంది, విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. అంటే దాన్ని డిస్క్రైబ్ చేసేదే వద్దు.
లాభస్థానంలో ఏ గ్రహాలు ఉన్నా కూడాను ఏకదశా స్థానం కోటి దోష నివారణం అంటారు. అన్ని పరంగా ఫిజికల్లీ, మెంటలీ, ఫినాన్షియలీ అన్ని వైజు చాలా బాగుంటారు. ఇది ఒక ప్లానెటరీ పొజిషన్. దాంతో తర్వాత ఇంకొక ప్లానెటరీ పొజిషన్ ఏదంటే కన్యా రాశికి అధిపతి వచ్చి బుధుడు 10వ ఇంట్లో స్వస్థానంలో ఉన్నాడు. దాంతోపాటు శుక్రుడు వచ్చి 2 తర్వాత 9వ అధిపతి, ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి అని చెప్పే శుక్రుడు 10వ ఇంట్లో బుధుడితో పాటు కలిసి ఉన్నాడు. సో విపరీతమైన రాజయోగం ఇది. బుధుడు శుక్రుడు కలిస్తే నాడీ అష్టాలజీలో లక్ష్మీనారాయణ యోగం చెప్తారు. చాలా పవర్ఫుల్ అయిన ఒక యోగం. చాలా మంచి స్థాయికి ఉంటారు. ఈ ప్లానెటరీ పొజిషన్ చాలు. దీంతోపాటు ఇంకొక ప్లానెటరీ పొజిషన్ చెప్పొచ్చు. లాభస్థానాధిపతి కన్యా రాశికి చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు సుఖస్థానంలో. సుఖస్థానంలో ఉండాల్సిన గురువు వచ్చి ఉచ్చ స్థితిలో 11వ ఇంట్లో ఉన్నాడు కర్క రాశిలో. ఇది కూడా పరివర్తన యోగం అంటాం. చాలా పవర్ఫుల్ అయిన యోగం. దానివల్ల అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటారు. ఏమొక 10% కేతు 12వ ఇంట్లో, రాహు 6వ ఇంట్లో, సూర్యుడు 9వ ఇంట్లో, శని 7వ ఇంట్లో, 8వ ఇంట్లో కుజుడు. ఈ గ్రహాలు కాస్త ఇబ్బంది ఇవ్వచ్చు. జస్ట్ 5-10%. మిగతాంతా రాజయోగమే. 100/90% అంటే ఇట్స్ మంచి స్కోర్ కదా. సో ఎలా ఉంటుంది? ఫస్ట్ కేటగిరీ చూద్దాం. ఎడ్యుకేషన్. కన్యా రాశిలో పుట్టిన వారికి ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ నుంచి పట్టి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చాలా మంచి మంచి విషయాలు జరుగుతుంది. మీరు అనుకున్న స్కూల్కి అడ్మిషన్ కావచ్చు, మీరు అనుకున్న కాలేజీకి అడ్మిషన్స్ దొరకవచ్చు, ఎన్ఈటి, జేఈటి ఎగ్జామినేషన్ అంతా మెరిట్లో పాస్ కావచ్చు, స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. స్పోర్ట్స్ దాంట్లో ఉండే వాళ్ళకంతా అవార్డ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. అవార్డ్స్ దొరికిన తర్వాత స్పోర్ట్స్ కోటా పెట్టి మీరు అనుకున్న కాలేజు, అనుకున్న స్కూల్కి అడ్మిషన్ తీసుకోవచ్చు, వేరే స్టేట్లో పోయి చదవచ్చు, ఈవెన్ ఫారిన్కి పోయి చదవాలంటే కూడాను ఆపర్చునిటీస్ ఉంటుంది. దీనికన్నా ఇంకొక స్టెప్ ఎక్కువ అయిందంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటాం. సివిల్ సర్వీసెస్ చాలా కష్టమైన ఎగ్జామినేషన్ అది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ కావాలి అనుకుని ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి త్రూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ గురుగారు 3 టైం అటెండ్ చేసేసినాను, ఇది 4వ టైము, నేను అటు చేయొచ్చా? బ్రేక్ డౌన్ అయిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను బ్రేక్ త్రూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ఎడ్యుకేషన్. సో దారుణంగా మీరు ట్రై చేయొచ్చు, బాగుంటారు. దీని తర్వాత నెక్స్ట్ కేటగిరీ వర్క్లో 3 టైప్స్. బిజినెస్ కేటగిరీ, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్. బిజినెస్ సెక్టర్లో ఉండే వాళ్ళకి జాక్ పాట్ ఈ సంవత్సరం. 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చే యోగాలు ఉంటాయి. 2 బిజినెస్ చేసి 2 ఇన్కమ్ ఉండేవాళ్ళు ఇంకొక 5-6 బిజినెస్లు ఇన్వెస్ట్ చేసి 2 ఇన్కమ్ పోయి 5 to 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తూ ఉంది నాకు అనే మాదిరిగా విషయాలు జరుగుతుంది. సో కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి పట్టి వెండి, వజ్రాలు, బంగారు అమ్మే వరకు అన్ని టైప్ ఆఫ్ బిజినెస్ బాగుంటారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఫుడ్ అండ్ బెవరేజ్, సినిమా, ఫోటోగ్రఫీ, సినిమా ప్రొడక్షన్, అన్ని దాంట్లో మంచి రెమ్యునరేషన్ సంపాదించే యోగము ఓన్ బిజినెస్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. బయ్యింగ్, సెల్లింగ్ అన్ని దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది. రెండేదిగా ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసేవాడికి మంచి టీము, మంచి టీమ్ లీడర్గా పోయే అవకాశము, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సో సిఇఓ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్, అలా మంచి మంచి పోస్ట్ అంతా దొరికే ఛాన్సెస్ ఉంటుంది. మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ ఫారిన్ పోయి జాబ్ చేయొచ్చు. ఈవెన్ స్టేట్ టు స్టేట్, డిస్ట్రిక్ట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మంచి ట్రాన్స్ఫర్స్ కూడా దొరికే యోగాలన్నీ ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ సెక్టరే ఇక్కడ ట్రబుల్. ఎందుకంటే కేతు గ్రహం సింహరాశిలో సంచారం చేస్తుంది కాబట్టి ప్రపంచమే లీడర్షిప్లో అయోమయంగా ఉంది. ఎందుకంటే సింహరాశిలో కేతు మంచి డిసిషన్ తీసుకునేదానికి వదలదు. సో దానివల్ల సింహరాశిలో పుట్టిన గవర్నమెంట్ సర్వెంట్స్ విత్ ఇన్ ద పారామీటర్ పనిచేయాలి. ఏదైనా కాస్త మిస్టేక్ అయిందంటే వాళ్ళకి నోటీసెస్, ఎంక్వైరీ, ఈవెన్ సస్పెన్షన్స్, పనిష్మెంట్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కన్యారాశిలో పుట్టిన ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్. మంచి సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఉంది. మీ సోల్మేటే మీకు దొరుకుతుంది అని చెప్తే తప్పు కాదు. సో చాలా మంచి సంబంధాలు దొరికే ఛాన్సెస్. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలిగే ఛాన్స్ ఉంటుంది. కొందరు గురుగారు ఐవీఎఫ్ డబ్బు ఖర్చు పెట్టాలి, ట్రై చేయండి. ఆల్రెడీ ఒక తొలి ఫెయిల్యూర్ అయిపోయింది గురుగారు, రెండో తొలి ఛాన్స్ త్రూ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమి? సో ఆల్మోస్ట్ గోల్డ్ పర్చేస్ చేయొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు, ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు.
కట్టిండే ఇల్లు మంచి ప్రైజ్కి అమ్మొచ్చు. సో బయ్యింగ్ సెల్లింగ్లో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది. సో ఈవెన్ వెహికల్స్, కొత్త వెహికల్ ఖరీదు చేసే యోగాలు ఉన్నాయి. చాలా మంచి మంచి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ గుడ్. ఇప్పుడు ఏదైనా ఒక 5-10% మైనస్ చెప్పారు కదా గురుగారు, అది ఏమంటే 6వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో కేతు, మీకు శత్రువులు ఎవరున్నానో సంహారం అవుతారు ఈ గురు సంచారంలో. ఆ శత్రువులు మన వల్లే అయిపోతే చాలా బాధ కలుగుతుంది కదా, అది కష్టం. సో అది మీకు కలుగుతుంది. అదే తమ్ముడుగా భావించాను, తండ్రిగా భావించాను, ఈయన పోయి ఇలా చేసేసినాడు కదా అనే మాదిరిగా ఒక బాధ. శత్రువులు సంహారం అయిపోతుంది, తెలిసిపోతుంది వాళ్ళ కథ ఏమని. అయితే అది తట్టుకోవాలి కదా, అది కొంచెం ట్రబుల్ కావచ్చు, కాస్త టెన్షన్ ఎక్కువ కావచ్చు, ఫుడ్ అండ్ స్లీప్ కాస్త తక్కువ అయ్యి ప్రాబ్లం కావచ్చు. దానివల్ల కన్యా రాశి వాళ్ళు ఒక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్, ఒక మెడిటేషన్, ఇవన్నీ, తర్వాత ఫుడ్ తీసుకునే దాంట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కాస్త ఎక్కువ తీసుకునేది. సో హెల్త్ పరంగా కాస్త జాగ్రత్త ఉండండి. 7వ ఇంట్లో కేతు, 7వ ఇంట్లో శని, 8వ ఇంట్లో కుజుడు, ఇవి రెండు యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇవన్నీ ఇస్తుంది. అడ్వెంచరస్ వర్క్, బైకింగ్, 4-వీలర్, ట్రక్కింగ్, 4x4 ట్రక్కింగ్, అడ్వెంచరస్ ఇవన్నీ మీరు చేసేవాళ్ళు అయితే ఒక 10 ఈవెంట్స్ చేస్తాను గురుజీ నేను సంవత్సరంలో, అంటే 2-3 తగ్గించుకోండి. ఓకే, ఈ సంవత్సరం వచ్చి అలాంటి వెంచర్స్ చేసేటప్పుడు మేజర్ యాక్సిడెంట్స్, ఫ్రాక్చర్స్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అదే మాదిరిగా 9th-లో 12th లార్డ్ ఉండేదానివల్ల కన్యారాశిలో పుట్టిన తండ్రి, కన్యారాశిలో పుట్టిన వాళ్ళ తండ్రి సీనియర్ సిటిజన్ ఏజ్లో ఎవరైనా ఉంటే 50s, 60s, 70s ఉంటే వాళ్ళకి కొన్ని గండాలు రావచ్చు. దానివల్ల వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకునేది చాలా మంచిది. ఇవన్నిటి నుంచి బయట వచ్చేదానికి ఏం మార్గం? ఒకే ఒక మార్గం, కుంభకోణం, తమిళనాడు, ఓకే, టెంపుల్ సిటీ, అక్కడ ఉండే నవగ్రహాలను దర్శనం చేసుకొని వచ్చేది చాలా మంచిది. ఎందుకంటే నవగ్రహాల అనుగ్రహం అందరికీ కావాలి. ఏ గ్రహం ప్లస్ మైనస్ ఎవరు కరెక్ట్గా చెప్పలేరు ఈ ప్రస్తుత జీవితంలో. సో నవగ్రహాలని పోయి దర్శనం చేసుకొని వచ్చేసేది మంచిది. ఈ రోజు ఆ రోజునంతా పెట్టుకోకండి. సాటర్డే సండే హాలిడే ఉంటుంది, హాయిగా ఫ్యామిలీ సమేతంగా వెళ్ళిరండి. సంవత్సరానికి 2 సార్లు హాలిడేస్ ఉంటుంది, వెళ్ళి రావచ్చు. 4 సార్లు వెళ్ళి వస్తే కూడా సంతోషమే. దీంట్లో అన్ని గ్రహాల ఇంట్లో 9 గ్రహాల గుడిలోనూ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి రండి. 10 నిమిషాలు అర్చన పూజకు అవుతుంది. 10 నిమిషాలు కూర్చొని ఆ గ్రహం తెలుసుకొని మనకు మంచి చేసినట్లు భావించుకొని రండి. దాంట్లో ఒక 5 గ్రహాలు మాత్రము కన్యారాశి వాళ్ళకి అక్కడ అభిషేకానికే ఇచ్చి ఒక ½ అన్ అవర్ కూర్చొని మెడిటేషన్ చేసుకొని వస్తే ఇంకా మంచిది. రాహుకేతు, శని, కుజుడు, తర్వాత సూర్యుడు, ఈ 5 గ్రహాలకు మాత్రం కాస్త టైం స్పెండ్ చేస్తే ఎక్కువగా మంచిది. దీంతోపాటు ఈ 5 గ్రహాల మంత్రాలు, బీజాక్షర మంత్రాలు గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. దాన్ని రెగ్యులర్గా జపం చేయండి. దాంతోపాటు నవగ్రహ మంత్రాన్ని ఎవ్రీ డే, ఓకే, మినిమం 9 times, టైం ఉంటే 108 times. నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే స్వాహ. ఈ మంత్రం స్వాహ చెప్పొచ్చు, నమ కూడా చెప్పొచ్చు. చాలా పవర్ఫుల్ అయిన మంత్రం. దీన్ని జపం చేయండి. ఇది ఏదే ఒక నవగ్రహ దోషాలు ఉంటే అదన్నీ సరిపోయి మీకు కన్యారాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలాలు ఎక్కువ దొరుకుతాయి. అలా దొరకాలని మేము ప్రార్థన చేస్తాము. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక చరబేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరుని అనుగ్రహించాలని సదా ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.